చెప్పవే. అమ్మా ఏమైందమ్మా? నీ తల్లికి ఏదో పాపమని పనిస్తే నా ఉంగరం దొంగలిచ్చింది. లేదర్ష, ఇలా ఎంతమందిలో చేసావు తల్లి? పల్లవి గారు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. నా తల్లి అలా ఎప్పటికీ చేయదు. అబ్బో, ఈ దొంగ తల్లికి కొడుకు సపోర్ట్ ఒకటి. నోరు మూయ్. ముయ్యకపోతే మూతి మీద వాత పెడతా. నా తల్లికి పొంతానమే తెలుసు తప్ప దొంగతనం తెలీదు. నిత్యం తప్పప్పుల గురించి చెప్పే నా తల్లి అలా ఎప్పటికీ చేయదు. నేను ఎవరి పట్లనే చిన్న తప్పు చేస్తేనే వారికి సారీ చెప్పిందా ఒప్పుకున్న నా తల్లి మీ ఇంట్లో చోరీ చేసిందంటే ఎలా నమ్ముతాను అనుకున్నావు? రే, కావాలంటే మా వాళ్ళని అడుగు. వాళ్ళే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా సరే నా తల్లి తప్పు చేసిందంటే నేను నమ్మను. అమ్మా, ఈ ఉంగరం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పడింది, నీదేనా? ఇప్పుడేమంటావు? సారీ అచ్చా. సారీతో నా తల్లికి జరిగిన అవమానం సన్మానం అవుతుందా? ఒక్కటి గుర్తుంచుకోండి, దెబ్బ జారితే మందు రాసి మానిపోవచ్చు, కానీ మాట జారితే మనసుకాయని గాయానికి రాయడానికి మందు లేదని తెలుసుకోండి.